గాయస్ మనకైతే పైసలు పడిపోయినాయి గాయస్. ఎన్నో ఏళ్ళ కలికి ఆట మొదలైంది. గాయస్ మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ గాయస్, మనకైతే ఇన్ని రోజుల నుంచి కష్టపడడానికి యూట్యూబ్ నుంచి అయితే పైసలు వచ్చేసినాయి గాయస్. హలో గాయస్, నేనైతే హరివర్ధన్. ఇప్పుడు నేనైతే చదువుకుంటా వీడియో తీస్తాను. నా పెళ్లి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్, నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు పైసలు పడ్డాయిగా, ఇంకా చుక్కలు చూపిస్తాం. డిన్నర్లో అయితే ఇంకా రచ్చనే ఉంటుంది. ఇంకా నా పెళ్ళమ్మ అయితే పట్టించుకుంటే పీకింది, అంటే ఊరికి పీకింది. ఎందుకు చెప్పాను కూడా చెప్పలేదు, వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మతోని. ఇంకా ఏందో గాయస్ ఇప్పుడు డిన్నర్ అయితే వచ్చాము, రచ్చ చేస్తాం. డిన్నర్ ఎప్పుడు అంటే ఇప్పుడు ట్యూస్డే పెడతాము. డిన్నర్ అయితే ఇప్పుడు ట్యూస్డే చేస్తాము. అయితే గాయస్ నా పెళ్లి వీడియోలు అన్నీ ఇలా ఉంటే బాగుంటుంది, మంచిగా ఉంటుంది, నచ్చింది. పెళ్లి వీడియోలు అన్నీ ఇలా ఉంటే బాగుంటుంది, మంచిగా ఉంటుంది, నచ్చింది. గాయస్ నేనైతే 4th క్లాస్ నుంచి అయితే వీడియోస్ ఇస్తున్నా. ఇప్పుడైతే నేను 7th క్లాస్, 3 years నుంచి అయితే తీస్తున్నా వీడియోస్. ఇట్స్ మై ఫ్యామిలీలో కూడా మస్తు వీడియోలు తీసిన, దీంట్లో కూడా చిల్ విత్ నవీల్లో కూడా మస్తు వీడియోలు తీసిన. దీన్ని సపోర్ట్ చేసినట్టే ఇట్స్ మై ఫ్యామిలీని కూడా బాగా సపోర్ట్ చేయండి. అయితే ఇప్పటి నుంచి ఇక నేను కూడా వీడియోస్లలో వస్తుంటా. బాయ్ గాయస్. మొత్తం మీదనైతే చిల్ విత్ నవీన్లోనైతే పైసలు వచ్చినాయి, మంచి హ్యాపీ అనిపిస్తుంది నాకు. బాయ్. హలో గాయస్ అందరికి, చిల్ విత్ నవీన్ అంటే నేనే గాయస్. నాకు వీడియోలో ముంగట రావాలంటే సిగ్గు అవుతుంది గైస్, అందుకే పొలాల్లో పెట్టుకొని మా ఇంటికాడ ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళతో తీసా గైస్ వీడియోలు. అంటే నేను ముందే చేసిన, కానీ ఇప్పుడు నాకు రావాలంటే సిగ్గు అవుతుంది. ఇప్పుడు ముందు వస్తా గైస్ వీడియోలు. ఇప్పుడు నెక్స్ట్ ఒక డిన్నర్ వీడియో ప్లాన్ చేస్తున్నాం గైస్. అంటే మాకు యూట్యూబ్ మనీ వచ్చినాకనే యూట్యూబ్ పైసలతోనే మేము అవి డిన్నర్ చేయాలనుకున్నాం. ఇప్పుడు వెనస్డేనా థర్స్డేనా చేస్తాం గైస్. ఫ్రైడే సాటర్డే లోపు పోస్ట్ అయిపోతుంది డిన్నర్ వీడియో. అసలు గైస్ నాకు అసలు యూట్యూబ్ పైన అసలు ఇట్లా పెట్టాలని అసలు ఏం ఇంట్రెస్ట్ లేకుండే. అయితే మా అక్క ఏం చేసిందంటే, మా అత్తకి ఫుల్ ఇష్టం యూట్యూబ్ ఛానల్ పెట్టాలా, మనం ఊట ఫేమస్ కావాలని వాళ్ళిద్దరికి ఇష్టం ఉంటుండే. నాకు కొద్దిగా ఎడిటింగ్ నాలెడ్జ్ కొద్దిగా ఉంటుండే గైస్. నాకు ఇంటికాడ చిన్న నార్మల్గా రీల్స్ ఉంటాయి కదా, ఇన్స్టా రీల్స్, అవి చిన్న వేరే వాళ్ళు అని ఉంటే ఎడిట్ చేస్తుండే. కొద్దిగా నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది. అయితే మా అక్క ఏం చేసిందంటే, ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెడదాం, మనం కూడా చేద్దాం అనుకుంటే అన్న తర్వాత ఆ రోజు వైకుంఠ ఏకాదశి ఉండే గైస్. అక్కడికి పోయి కొన్ని క్లిప్పులు తీసుకున్నారు అక్కడ టెంపుల్ దగ్గర, కొన్ని తీసుకొని ఆమెనే ఎడిట్ చేసుకొని ఆమెనే పోస్ట్ చేసింది. అయితే అది ఒక 5K అట్లా ఆ రేంజ్లో పోయింది గైస్. అయితే నెక్స్ట్ ఏం చేసినామంటే, ఇక మధ్యలో ఏం పెట్టలేం. అయితే తర్వాత నేను ఏం చేసిన అంటే, నాకే 20,000 ఉండే గైస్. అయితే నేను ఏం చేసిన అంటే ఐఫోన్ కొనుక్కున్నా. ఎవ్వరు చెప్పలేను నేను అసలు. మా బావకి ఒక్కడికి చెప్పిన గైస్, మా పెద్ద బావకి చెప్పి మేము ఇద్దరం కలిసి పోయి ఐఫోన్ తీసుకొని వచ్చినాం. వీళ్ళకి వచ్చినాక ఏం చెప్పినామంటే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నామని చెప్పినాం గైస్. మా నాన్నకైతే ఒక 1 year దాకా తెలియదు గైస్. అట్లా తెలియకుండా మేనేజ్ చేసుకున్నా. లాస్ట్కి అయితే మా నాన్నకి తెలిసిపోయింది, ఏమని లేడు. ఐఫోన్ తీసుకున్నాక ఒక వీడియో తీసినాం గైస్. అది నేను తీసి నేను ఎడిట్ చేసిన. 65 million పోయింది గైస్. అప్పుడు ఇక 65 million మమ్మల్ని అరే బెట్టే మనం కూడా ఏ ఇచ్చినవే అని చెప్పి అప్పటి నుంచి చాలా చేసిన అన్ని 100K, 1,000,000, లక్షలల్లో, మిలియన్లలో వెళ్ళిపోతూనే ఉన్నాయి గైస్. అసలు అప్పటి నుంచి మనం కూడా చేయొచ్చు రబే అని ఒక ఉద్దేశంతో అయితే యూట్యూబ్ ఛానల్ చాలా చేసినాం గైస్. ఇక ఇన్స్టాలో మంచిగానే పోతున్నాను గైస్. అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాం ఇట్స్ మై ఫ్యామిలీ అని. ఇన్స్టాలో కూడా సేమ్ ఇట్స్ మై ఫ్యామిలీ అనే ఉంటుండే. ఇన్స్టాలో ఎంత ఒక 7K ఉంటారు గైస్ ఇట్స్ మై ఫ్యామిలీ. మళ్ళీ ఇట్స్ మై ఫ్యామిలీ యూట్యూబ్లోనేమో ఒక 16K ఏమో ఉండే సబ్స్క్రైబర్, 16K ఉన్నారు. అయితే మేము ఏం చేసినామంటే, ఆ ఇన్స్టాలో తీసిన ఒక 10 వీడియోలు అన్నీ ఒకటిసారి యూట్యూబ్లో పెట్టేసినాం. అవేమో వ్యూస్ పోతలేవు, మాకు అంతా అసలు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు. అయితే నేను ఏం చేస్తుండే, ఎడిట్ చేసినప్పుడు మంచి సాంగ్లు ఉంటుండే, అరే అన్నీ పెట్టేస్తుండే నేను. అరే ఈ సాంగ్ ఇంత పెట్టాలా, ఇన్ని సెకండ్లో పెట్టాలా, నాకేం తెలియకపోతుండే. ఫుల్ సాంగ్లు మొత్తం దింపేస్తుండే మేము తీసిన వీడియోలకి. అవన్నీ ఏం చేసినా అంటే లాస్ట్కి కాపీరైట్, కొన్ని వీడియోలు బ్లాక్ అయిపోయినాయి. మాకు అవన్నీ అసలు ఏం తెలియకపోతున్నాయి. కాపీరైట్ అంటే అవి ఏం తెలియదు, ఇష్టం వచ్చినట్టు పెట్టేసినాం యూట్యూబ్లో. అయితే కొన్ని రోజుల తర్వాత క్లిక్ అయింది గైస్ యూట్యూబ్లో కూడా. మంచిగా క్లిక్ అయింది, మంచిగా ఒక ఫ్లోలో పోతున్నాయి. లాస్ట్కి ఎంత 3 నెలలలో 100 లక్షలు చేయాలి గైస్ షార్ట్ వీడియోలు అయితే. మరి 98 లక్షలు అయింది. లాస్ట్కి ఇంకా కొద్దిగా అయ్యే మూమెంట్లు ఏంటంటే, మా నాయనమ్మ చనిపోయింది గైస్. ఇక చనిపోగానే ఇక అసలు మేము ఛానల్ అసలు ఏం వీడియోలు పెట్టలే. ఆ వీడియోలలో ఆ ఛానల్ ఉన్నాయి మొత్తం మా నాయనమ్మ మెమరీసే ఉండే అలా. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా వీడియోలు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇక చేయబుద్ధి కాలేదు అసలు. ఇక
ఆ వీడియోలు అన్ని అట్లనే ఉంచుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే ఛానల్ కంటిన్యూ చేసినాం అనుకో, మళ్ళీ స్ట్రైకులు వీకులు వాడి ఆ ఛానల్ వెళ్ళిపోయినా అనుకో, మళ్ళీ మన నాయనమ్మతో ఉన్న మెమరీస్ అన్ని వెళ్ళిపోతాయని ఆ ఛానల్ ఆఫ్ చేసినాం. ఆఫ్ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మా అత్తనేమో వంటల వీడియోలు పెడదామంటది, మా అక్కనేమో ఎమోషనల్ కంటెంట్ చేద్దామంటది, నేనేమో ఫన్నీ వీడియోస్ చేద్దామంట. ముగ్గురు ఒకటి సెట్ కాలే అసలు మైండ్ సెట్, ముగ్గురు ఒక అండర్స్టాండింగ్ లేదు. ఇష్టం వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు చేద్దామంటారు. అయితే సరే అని చెప్పి ఆపేసినాం, వీడియోలు ఆపేసినాం మొత్తం. మా అత్త ఏం చేసిందంటే మమత వ్లాగ్స్ అని ఆమె సపరేట్ ఛానల్ పెట్టుకుంది, యూట్యూబ్ ఛానల్. మా అక్కనేమో లైక్ ఇట్ నవ్ అని ఒక ఛానల్ పెట్టుకుంటే ఇద్దరు అంటే వాళ్ళిద్దరు పెట్టుకొని మొత్తం ఇంటలేరు అత్త కోడలు. అయితే నేనేం చేసిన అంటే వాళ్ళిద్దరు చేస్తుండగా నా దగ్గర ఐఫోన్ ఉంది, ఇంత 58,000 పెట్టి కొన్నా కలిసినాను. ఇంత పెద్ద ఫోన్ కొని అసలు నేను ఏం చేయకపోతే ఐఫోన్ కొని ఎందుకు రాబోయే అని చెప్పేసి నా అంతలో నేను అంటే కొద్దిగా బోల్డ్ కంటెంట్ ఇద్దాం అనుకున్నా గైస్. మొత్తం రా టాక్స్ ఉండేటట్టు ఇద్దాం అనుకున్నా, కొన్ని రాసుకున్నా. తర్వాత మా అక్క వాళ్ళు అన్నారు అద్దులా గలీజ్ ఉంటుంది, మళ్ళీ ఎందుకు బ్యాడ్ అయితే అది అంటే సరే అని ఆఫ్ చేసి మళ్ళీ నేనే అత్త క్యారెక్టర్ అన్ని నేను ఒక్కడే, నా చెల్లి నైన్లో ఒక్కటి నేను మొత్తం నాన్న క్యారెక్టర్ చేస్తుండే, అమ్మ క్యారెక్టర్ చేస్తుండే. అంటే లేడీస్ క్యారెక్టర్ చేసినా మా దోస్తులు ఏమన్నా ఎక్కిరిస్తారేమో అనుకున్నా, కానీ ఎవ్వడు ఏం ఎక్కిరియలేదు. మా దోస్తులు అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తారు నాకు, చేయరా ఏమో చేయ అనుకున్నా, ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నాకైతే ఎవ్వరు ఏమనలేదు కదా, సరే నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు ఎవ్వరు ఏమనలేదు, నాకు అందరు సపోర్ట్ ఇచ్చారు. ఇక వాళ్ళ సపోర్ట్తోనే నేను ఇంకా మంచిగా చేసిన. నాకంటే నాకు ఫస్ట్ సిగ్గైంది, అరే ఇట్లా లేడీ గేటప్ వేసామని అవుతారా అది అనుకున్నా, కానీ ఎవ్వడు ఏమని అరే మామ మజా వస్తున్నాయిరా చేయరా ఏమో చేయి అనుకుంటా అందరు ఎంకరేజ్ చేసింది గైస్. అదే ఫ్లోలో నేను మెల్లమెల్ల పెట్టినా. ఫస్ట్ కొన్ని వీడియోలు పోలేవు, తర్వాత నుంచి మెల్ల మా అక్క ఒకటి యాడ్ అయింది. ఇక ఇద్దరు బ్రదర్ సిస్టర్ కంటెంట్ చేసినాం, గట్టిగా వెళ్ళిపోయినాయి. బ్రదర్ సిస్టర్ కంటెంట్ అయితే మొత్తం ఒక ఫ్లోలో వెళ్ళిపోయినాయి గైస్. అప్పటి నుంచి సేమ్ అట్లానే కంటిన్యూ చేసుకుంటా. మళ్ళీ మిడిల్లో ఎమోషనల్ యాడ్ చేసినాం, కొన్ని రోజులు ఎమోషనల్ చేసినాం. అలా కూడా మంచిగా క్లిక్ అయిపోయింది. అరే ఒకటే టార్గెట్ పెట్టుకున్నాను నేను, అకౌంట్ క్రియేట్ చేసినాక 3 నెలలలో మౌంటైజేషన్ అయిపోలే. నేను అయిపోతే యూట్యూబ్ చేద్దాం, లేకుంటే సపరేట్ ఏదో ఒక పని చేసుకుందామని అట్లనే ఇక యూట్యూబ్ ఛానల్ 3 నెలలలో మౌంటైజేషన్ కొట్టేసిన గైస్. అది మౌంటైజేషన్ ఎట్లా అంటే 10 మిలియన్ అయిపోయింది, కానీ మౌంటైజేషన్ చూపిస్తలేదు. అంటే నాకు కొందరు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్కి అడిగితేనేమో వాళ్ళేమో అంటే యూట్యూబ్ అప్డేట్ అయింది, వాళ్ళు అప్డేట్ కాకముందే వాళ్ళే మౌంటైజేషన్ అయిపోయింది, వాళ్ళకు కూడా ఏం తెలియలేదు. సరే అని ఏదైతే రబీ అని అట్లనే ఉంచిన. లాస్ట్కి అయితే మౌంటైజేషన్ అయితే అయిపోయింది గైస్. లాస్ట్కి అయితే మనం యూట్యూబ్ నుంచి అయితే పైసలు అయితే తీసినాం గైస్. ఇప్పటి నుంచి మొత్తం ఎట్లా అంటే నా మైండ్ సెట్ ఎట్లుంటే అంటే మంచిగా ఒక షార్ట్ ఫిలిం తీయాలని ఉంటుంది గైస్. కానీ ఇక్కడ మన ప్రాపర్ నిజామాబాద్, కానీ ఇక్కడ సంగారెడ్డిలో ఉంటే మనకు అంత ఓవర్ తెలియక షార్ట్ ఫిలింలు అయితే అయిపోయినాయి గైస్. ఇంకా ముందు మా అక్క మా ఈ గల్లీ పొలాలతో మంచి ఒక షార్ట్ ఫిలిం తీసా గైస్. మొత్తం ఎట్లా అంటే ఒక లవ్ స్టోరీలా ప్లాన్ ఉన్నది. ముందు అయితే లవ్ స్టోరీలో మొత్తం ఎపిసోడ్ల లాగా దిగిపోతాయి అన్ని, ఒక 10 ఎపిసోడ్లు అన్నీ తీసా గైస్ వీళ్ళతోని. స్టార్టింగ్ నుంచి అది చిన్న ఉన్నప్పటి నుంచి పెద్ద అయిన రాక మొత్తం ఎట్లుంటాయి అవన్నీ ఒక మంచి ముందు ఇంకా ఇచ్చేద్దాం గైస్. ఇందులో ఏంటంటే పైసలు పడలేవు, అంత ఇంట్రెస్ట్ ఏం రాలే. ఇప్పుడు పైసలు పడ్డాయిగా కానీ జోస్లో మొత్తం అన్ని ఇచ్చేద్దాం గైస్ వీడియోలు. ఇందులో వీడియోలు ఎందుకు ఎట్లా అంటే కొద్దిగా మా అత్త వాళ్ళకి కొద్దిగా హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో తిరుగుడు ఉండే గైస్, అందుకే 1 month అక్కడ వీడియోలు పెట్టలేము. ఇప్పటి నుంచి అన్ని కంటిన్యూగా వస్తాయి గైస్. అసలు మేము యూట్యూబ్లో మొత్తం అన్ని షార్ట్ వీడియోలు పెట్టినాం గైస్, లాంగ్ వీడియోలు పెట్టలే. అదే లాంగ్ వీడియోలు కూడా పెట్టాలా, లాంగ్ వీడియోలకి కొద్దిగా ఎక్కువ మనీ వస్తాయి అంటే మేము ఏం చేసినామంటే ఒక జోల చెప్ వీడియో ఇంకొక 2-3 తీసినాం. అవి ఎంత అంటే ఒక 300-400 వ్యూస్ వచ్చినాయి గైస్. అరే ఇట్లా కాదురా అని మా అక్క ఏం చేసిందంటే అరే పిల్లలకి 2 పిల్లలు కలిపి ఒక పెళ్లి చేద్దాం, అట్లా ఒక సిరీస్ లెక్క ఇద్దాం, ఒక 2-3-4 ఎపిసోడ్లు అన్నీ అయితే కదా అంటే సరే అని గల్లీలో పోరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగినాం అది ఇట్లా తీద్దాం అంటే చలో అన్న తీద్దాం ఇచ్చేద్దాం అది అనుకుంటే వాళ్ళతో మంచి ఎంకరేజ్ చేసింది గైస్. సరే చాపగాడు ఉంటాడు, వాడికి లేడీ గేటప్ వేసినాం. హరిబాబుకేమో పెళ్లి కొడుకు, వీళ్ళిద్దరికి పెళ్లి చేసినాం గైస్. పెళ్లి ఎట్లా అంటే ఎపిసోడ్ల లెక్క పెట్టినాం, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి మజా ఉంటాయి గైస్. మొత్తం పెళ్లి ఇద్దరి పెళ్లి చేసినాం, మళ్ళీ చేసినాం. ఇప్పుడు లాస్ట్ డిన్నర్ ఒకటి పెండింగ్ ఉన్నది, అవి ఏంటంటే పైసలు పడ్డాక వేద్దామని అనుకున్నాం. ఇప్పుడు పైసలు పడ్డాయి, గట్టిగా పొలాలు అందరం కలిసి మంచిగా దావత్ చేసుకుంటాం గైస్. మళ్ళా చాప వాళ్ళ అమ్మ హరి వాళ్ళ అమ్మ అయితే ఫుల్ సపోర్ట్ గైస్. అట్లా కొడుకులకి అట్లా ఇచ్చిన పని చెప్పి పెళ్లి చేసాడు అవన్నీ ఏమనలేదు, మంచిగా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిండ్రు. ఇంకా మేము వీడియోలు పెట్టకుంటే వాళ్ళ అమ్మలే తిడతారు, ఏమేమి వీడియోలు అప్డేషన్ అది అనుకుంటే మంచిగా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది గైస్. వాళ్ళకైతే థ్యాంక్స్ అందరికి. ఇప్పటి నుంచి అయితే మంచిగా అసలు ఆపం, ఎందుకంటే పైసలు వస్తున్నాయి కదా. ఇదే మా డ్యూటీ అనుకుని ఇదే కంటిన్యూ అవుతాం. ఇప్పటి నుంచి మంచి వీడియోలు వస్తాయి గైస్, అందరు సపోర్ట్ చేయండి. మా రెవెన్యూ ఎంత వచ్చిందో చెప్పాలంటే వెయిట్ చేయండి గైస్. అక్కడ చెప్పు ఎంత వచ్చిందో.
అసలు నేను పెళ్లి వీడియోలు ఎట్లా అంటే ఒక 1K ఒక 2K పోయినా జాలరబై ఇప్పుడు స్టార్టింగ్ అంతే జాలరబై అని అనుకున్నాం గైస్. కానీ వేగంగా ఫస్ట్ వీడియో పెట్టినాం గైస్. అంటే వాళ్ళు ఇట్లా వాళ్ళు పెళ్లి చేసుకున్న ముందు రెడీ అవుతారుగా, ఆ వీడియో ఒకటి 1 lakh పైన వెళ్ళిపోయింది గైస్. అరే మనమేనా అసలు ఈ చిల్లి తవినేనా అరే మొత్తం అట్లనే మెల్లమెల్ల పాటలు అంటే మేము ఏం చేసినామంటే పెళ్లి వీడియోని ఒకటే వీడియోలో పెట్టలేము, అవి చిన్నగా అందరికి ఎక్కువసేపు చూడాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. అంతేందుకు నేను ఎవరు వీడియోలు స్కిప్ చేసుకుంటే చూసా. అట్లనే అన్ని ఒక 10 నిమిషాలు ఒక 8 నిమిషాలు ఆ రేంజ్లోనే పెట్టినా గైస్ అన్ని వీడియోలు మంచిగా వెళ్ళిపోయినాయి. అందరు ఫుల్ సపోర్ట్ చేసిన పెళ్లి వీడియోకి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ సిరీస్ లవ్ స్టోరీ సిరీస్ గైస్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి పోతారు, సగం టైం ఉండదు. ఇప్పుడైతే మళ్ళీ సేమ్ మా బ్రదర్ సిస్టర్ కంటెంట్లు వస్తాయి కొన్ని రోజులు. మళ్ళీ వాళ్ళ సండే రోజు ఒక్కరోజు వాళ్ళ సండే రోజు గట్టిగా తీసుకున్నాం గైస్. ఒక 4-5 వీడియోలు తీసుకొని డైలీ పెడతాం. అంతవరకు అయితే మా బ్రదర్ సిస్టర్ కంటెంట్ అయితే వస్తాయి గైస్. మాకైతే ఇప్పటి వరకు ఎట్లా సపోర్ట్ చేసిర్రో ఇప్పుడు కూడా అట్లనే సపోర్ట్ చేయండి. మా నవీన్ గారి వీడియోలు అయితే మంచిగా పోవాలి. నా వీడియో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా అయ్యేటట్టు చూడండి. నేనైతే ఈ మధ్య అసలు వీడియోలో పెట్టట్లేదు. ఇక పిల్లలు కదా అందరు ఇంట్లోనే ఉంటారు. మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా మా దగ్గరనే ఆడుకుంటారు పొద్దున్న నుండి నైట్ వరకు. ఇక మా చెల్లెల వాళ్ళ పాపకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా నేను కూడా హాస్పిటల్లోనే ఉన్నానమాట. ఒక 15 days అట్లా నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసింటే ఇక అదే టెన్షన్ సరిపోయింది మాకు. ఇక వీడియోలు తీసే అంత అవకాశం కూడా లేకుండే. ఇంకా నా వీడియోని నా వ్లాగ్ ని మమత వ్లాగ్స్ నాది నా ఛానల్ అయితే. మా వాడిదైతే చిల్ విత్ నవీన్. వాళ్ళైతే ఇప్పుడు కొంచెం 50,000కు దగ్గరలో ఉన్నాడు. ఇంకా 50,000కు మళ్ళీ మేము మంచిగా ఫంక్షన్ లాగా చేసుకుంటాం. చిన్నగా కేక్ ఇట్లా కట్ చేస్తాము. సపోర్ట్ చేయండి. మాకు తెలిసిన వాళ్ళైతే ఎవరు చేస్తలేరు, అందరు తెలియని వాళ్ళే చేస్తారు. ఫ్రెండ్ సర్కిల్ చేస్తారు అనుకోండి. ఇక చుట్టాలని చెప్పినా కదా ఇందాక, ఆ చుట్టాలలో మాత్రం మొత్తం డిలీట్ చేసేస్తాం. మా దగ్గర ఉన్న నెంబర్లు కూడా డిలీట్ చేసేస్తాం. మా వాళ్ళు అయితే అస్సలు ఎవ్వరు ఇంత కూడా మాకు ఏం ఎంకరేజ్ చేస్తలేరు. ఏం లైకులు బీకులు ఏం కొట్టరు. అన్ని చూస్తారని చెప్పినా కదా. అలా లైకులు కొట్టగానే మళ్ళీ మనకు లక్షలు వచ్చేసి మనం డబ్బులు సంపాదించుకుంటాం కదా. అట్లా చేస్తామని చెప్పేసి వాళ్ళు లైకులు కూడా కొట్టారనమాట. మా వాళ్ళు అయితే అందరు సపోర్ట్ చేయండి. మీరు తెలియని వాళ్ళే సపోర్ట్ చేస్తారు. సరేనా, బాయ్ మరి. గైస్ ఫేస్బుక్ లో కూడా మమ్మల్ని ఫాలో చేసుకోండి. ఇన్ని రోజులు మేము వీడియోస్ అప్లోడ్ చేసినాం, కాకపోతే అది మేము అమ్ముల నవీన్ అనే ఉంది, మేము చూసుకోలేదు, ఇప్పుడే చూసుకున్నాం. చిల్ విత్ నవీన్ అని అయితే అప్డేట్ చేస్తాం. అందులో కూడా మంచిగా సపోర్ట్ చేయండి గైస్. ఇంకేంటంటే మా అమ్మ మా నాన్న కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మా తమ్ముడు ఇన్ని రోజులు ఖాళీగా ఉండి ఎడిటింగ్ నేర్చుకుంటా అంటే వాడికి ఎడిటింగ్ కి పైసలు ఇచ్చిర్రు. అట్లనే కంప్యూటర్ కూడా కొనిపించారు వాడికి కావాల్సిన కంప్యూటర్. ఇంకా చాలా మంది ఏంది వీడియోలు చేస్తారు అట్లా ఇట్లా అన్నా కూడా మా నాన్న మా అమ్మ అయితే మంచిగా ఎంకరేజ్ చేసారు. వాళ్ళని బయటకు పోతే మంచిగా వాళ్ళని ఇట్లా గుర్తుపట్టాలి, అట్లా మాకు ఇష్టం అనమాట, నాకు మా తమ్ముడికి. ఇంకా వాళ్ళకైతే తర్వాత వాళ్ళకి నచ్చినవి కూడా కొనిపించి సర్ప్రైజ్ చేయడం అయితే మాకు చాలా ఇష్టం. ఇంకా ఫ్యూచర్ లో అయితే మీరు సపోర్ట్ ఉంటే మేమైతే ఇట్లానే మంచిగా చేస్తాం. ఇంకేందంటే మెయిన్ అయితే మేము బయటకు పోయినప్పుడు అయితే చాలా మంది గుర్తుపడుతున్నారు. దానికైతే అసలు సెల్యూట్ చెప్పాలి అసలు. అంటే ఫస్ట్ టైం వేరే వాళ్ళని చూసి మేము ఖుషి అవుతుండే, అట్లా మమ్మల్ని చూసి ఖుషి అవుతున్నారు. షాపింగ్ మాల్కి పోయినా ఏదైనా మాల్కి పోయినా చిన్న పిల్లలు అయితే అక్క మీరు వీడియోలు చేస్తారు కదా అని అంటారు. దానికైతే అసలు చాలా హ్యాపీ. ఇప్పటికైతే ఒక 30-40 మెంబర్స్ అయితే గుర్తుపట్టిరు కావచ్చు. చెప్పాలంటే నేను హాస్పిటల్ పోయినప్పుడు అయితే ఒక అక్కనైతే నాకైనా చాలా పెద్దది సెల్ఫీ దిగింది. ఆ డేట్ అయితే నేను ఇప్పటికి గుర్తు పెట్టుకున్నా. ఎందుకంటే వేరే వాళ్ళని చూసి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాంటిది మాతో సెల్ఫీ దిగిర్రు అంటే అక్కకైతే అసలు దండం పెట్టినా తక్కువనే. ఎందుకంటే ఫస్ట్ టైం మాతో సెల్ఫీ దిగింది కాబట్టి అదైతే నేనైతే ఆ డేట్ అయితే నోట్ చేసుకున్నా. ఇట్లానే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తాం. ఇప్పటి నుంచి అయితే ఇంకా అత్త కోడల కంటెంట్లు కూడా వస్తాయి, బ్రదర్ అండ్ సిస్టర్ కంటెంట్లు కూడా వస్తాయి. మాకు సపోర్ట్ చేసిన అనుకో లాంగ్ వీడియోస్ కూడా ఇంకా మంచి తీయడానికి అయితే ట్రై చేస్తాం. ఇంతే గైస్. ఇంకా మాకైతే మనీ వచ్చినందుకైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా డిన్నర్ తోటి అయితే మేము ముందుకు వస్తాం. డిన్నర్ అయితే మంచిగా సెలబ్రేట్ చేస్తాం. మంచిగా పైసలు పెట్టి మంచిగా డెకరేషన్ చేసి ఫుడ్ 3 ఫ్యామిలీస్, అమ్మాయి వాళ్ళ తరపున అబ్బాయి వాళ్ళ తరపున మేము ముగ్గురం కలిసి మంచిగా చిన్న మినీ పార్టీ లాగా అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. సరే గైస్, బాయ్. గైస్ ఇంకోటి గైస్ నేను ఒకటి చెప్పాలి. ఇంకోటి ఏంటంటే నేను కూడా 10th అయిపోయినాక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే మంచిగా నాలెడ్జ్ అట్లా అంటున్నారు కాబట్టి నేను ఒక మంచిగా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా గైస్. నా యూట్యూబ్ ఛానల్ పెట్టే వరకు వెయిట్ చేయండి. నేనైతే మంచిగా చేస్తాను. అప్పుడు దానికి కూడా లైక్ షేర్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి.
గైస్ ఈయననైతే హరి మా పక్కింటి ఆంటీ వాళ్ళ కొడుకు. ఈయనకైతే మస్తు తెలివి ఉంది గైస్. యాక్టింగ్ అయితే ఎంత మంచిగా చేస్తాడు తెలుసా, అసలు ఏదైనా సింగిల్ టేకే. ఇంకా కామెడీ అయితే ఎంత నవ్విస్తాడు తెలుసా, అంత నవ్విస్తాడు. ఈయనైతే మంచిగా సపోర్ట్ చేయండి గైస్. ఫ్యూచర్ లో ఈయన కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తాం. వీళ్ళ మమ్మీకి అయితే అసలు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అసలు పెళ్లి కొడుకు చిన్న ఏజ్ లో అట్లా చేస్తుర్రంటే అసలు కొంతమంది పేరెంట్స్ అయితే అసలు ఒప్పుకోరు. అట్లనే అమ్మాయి వాళ్ళ తరపున అయితే ఇంకా ఆంటీకి అయితే మొక్కాలి అసలు. ఎందుకంటే ఈయనంటే అబ్బాయి గెటప్ ఓకే, ఆ అబ్బాయి అయితే ఇంకా అమ్మాయి గెటప్. ఆంటీని చాలా మంది అన్నారంటే ఎందుకు అట్లా వేపిస్తున్నావు అన్నా అని, ఆంటీ మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఇద్దరు ఆంటీకి అయితే అసలు దండ పెట్టినా కూడా తక్కువనే. అట్లనే వీళ్ళిద్దరు మా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే వీళ్ళిద్దరు అయితే మా దాంట్లో ఎప్పటికుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు పిల్లలు అయితే మాకు చాలా సపోర్ట్ చేస్తారు అసలు. వీడియోస్ ఇంకా డైలీ పొద్దున్న రెడీ అక్క వీడియోలు ఇద్దాం అని వస్తారు. ఈయనకైతే చాలా టాలెంట్ ఉంది గైస్ మా హరిబాబుకి. ఇంకేం చెప్తావు, ఇప్పటి నుంచి అయితే స్కూల్కి పోతాడు. కొంచెం వీడియోలు అయితే తక్కువ వస్తాయి. ఎప్పుడైనా సండే వచ్చినప్పుడు అయితే వీడియోలలో చూపిస్తాం. ఈయనకైతే సాంగ్స్ పాడతాడు, డాన్స్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, అన్ని మల్టీ టాలెంటెడ్. సపోర్ట్ చేయండి గైస్. ఇంకా అంతే. మా ఇద్దరు కాంబినేషన్ అయితే మేమైతే డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం. మీకు మా ఇద్దరి కాంబినేషన్ లో డాన్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఆ ఫోక్ సాంగ్ లోనైతే ట్రై చేద్దాం, సరేనా? ఇందాకనే ఒక డాన్స్ ది ప్రాక్టీస్ చేసినాం. ఏం సాంగ్ అది? చూడు ప్రమీల పాట ఉంటుంది చూడు, అదైతే ప్రాక్టీస్ చేసినాం. దాని మీద అయితే పక్క ట్రై చేద్దాం, సరేనా? నెక్స్ట్ మంచిగా రెడీ ఇద్దరం కొత్త బట్టలు వేసుకొని మంచిగా డాన్స్ చేస్తాం గైస్. మా ఇద్దరు కాంబినేషన్ బాగుంటది, బ్రదర్ అండ్ సిస్టర్. బాయ్ బాయ్ గాయ్స్. గైస్ మాకు ఎన్ని పైసలు పడ్డాయి అంటే ఇవి కొన్నే గైస్. ఇంకా ఏటీఎం పని చేయక తీసుకురాలేము. ఇవి కొన్నే. ఎన్ని అంటే ఒక 5 ఫోన్లు 2 కొనుక్కొచ్చి గైస్ అన్ని పైసలు పడ్డాయి. అంటే రివీల్ చేసేలేను, రివీల్ చేసిందానికి అందరు మొత్తం అరే అమ్మ ఆ సంపాదిస్తుంది అవి అని ఎత్తికరాబ్ ఎందుకు, అందుకే కొన్నే పైసలు చూపిస్తున్నాం గైస్. ఇంకా ఇలా ఈ డబల్ అంటే 2 5G ఫోన్లు కొనుక్కోవచ్చు గైస్. అన్ని కానీ పైసలు అయితే పడ్డాయి. ఇప్పుడు ఈ పైసలతో అయితే మేము డిన్నర్ చేస్తాం. ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటారు కదా డిన్నర్ వీడియో అయితే. ఈ పెళ్లి వీడియో వాళ్ళ వీడియో అంతా ఒక ఎత్తు, ఈ డిన్నర్ వీడియో ఒక ఎత్తు. మాకు డిన్నర్ వీడియోలో ఒకటే ఒక బాధ వచ్చింది గైస్, పెళ్లి పిల్ల లేదు, లేచిపోయింది. ఇప్పుడు పెళ్లి పిల్ల కోసం వెతుకుతున్నాం. వాళ్ళు ఉంటే డిఎం చేయండి గైస్. మా హరిబాబుతో పెళ్లి పిల్ల క్యారెక్టర్ చేయాలంటే సరే. ఇప్పుడు పెళ్లి పిల్ల లేక డిన్నర్ కొద్దిగా అటు ఇటు అవుతుంది, లేచిపోయింది గైస్ పెళ్లి పిల్ల. ఏం చేస్తాం, అందుకోసం అవుతున్నాం. నెక్స్ట్ ఓలన్నా పెట్టి అరేంజ్ చేస్తాం. పైసలు పెట్టి ఇన్ని రోజులు పెళ్లి హల్దీ అయితే పైసలు పెట్టకుండా చేసినాం. ఇప్పుడు ఈ పైసలు పెట్టి డిన్నర్ చేస్తున్నాం. చికెన్ థమ్స్అప్లు మొత్తం మేమందరం ఒక ఫ్యామిలీ లెక్క మంచిగా ఎంజాయ్ చేస్తాం. చిన్న గెట్ టుగెదర్ లెక్క అనుకో గైస్. సన్న పైసలు అయితే ఇన్ని పడ్డాయి గైస్. అంటే చెప్పొద్దు, రివీల్ చేయొద్దు, అందరు మళ్ళీ ఏడిసి చచ్చిపోతారు అందరు ఎన్ని పైసలు పడ్డాయి అని. అందుకేనా చలో చెప్పండి బాయ్ చెప్పండి. బాయ్ గైస్. కలికి ఆట మొదలైందయ్యో.